హలో పీపుల్, రీసెంట్గా వచ్చిన వైఫ్ ఆఫ్ మూవీలో ఉన్న ప్లస్లు మైనస్లు గురించి ఈ రోజు నేను మీతో డిస్కస్ చేయబోతున్నా. ఓకే, మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లస్ల గురించి మాట్లాడుకోవాలంటే ఈ సినిమాలో మెయిన్ లీడ్ యాక్టర్స్ యాక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. మెయిన్ గా అమ్మిగా యాక్ట్ చేసిన అమ్మాయి పర్ఫెక్ట్ గా పెర్ఫార్మ్ చేశారు. డైరెక్షన్ చాలా బాగుంది అండ్ ట్విస్టులు కూడా టైంకి తగ్గ ట్విస్టులు చాలా బాగా ఇచ్చారు. చిన్న యాక్టర్స్ అనే కాదు కానీ చిన్న యాక్టర్స్ తో ఇంత బాగా తీయడం అనేది చాలా గ్రేట్. అండ్ సినిమాలో వచ్చేసి స్క్రీన్ ప్లే వెరీ నైస్. స్క్రీన్ ప్లే అనేది ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా స్క్రీన్ ప్లే అదిరిపోయింది. ఇంకా సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ కొంచెం తగ్గింది, బట్ వెరీ నైస్. సో ఈ సినిమాలో కూడా చాలా బాగుండడం వల్ల కొన్ని మైనస్ అంత పెద్దగా కనపడవు. బట్ చెప్పాలి కాబట్టి నేను ఆ కొన్ని కూడా మైనర్ కూడా నేను చెప్తున్నాను. ఓకే, సో ఫస్ట్ హాఫ్ అనేది చాలా బాగుంది, ఆల్ ఆస్పెక్ట్స్ లోని చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అనేది కొన్ని ఫ్లాస్ అనేవి కనిపించాయి. లైక్ హీరోయిన్ గంజాయి మనుషుల కోసం వెళ్తూ సెర్చ్ చేస్తూ ఉంటుంది. ఒక 30 సెకండ్స్ లో చాలా ఫాస్ట్ గా లాగేశాడు ఆ సీన్ ని. అంటే ఇప్పుడు జనరల్ గా ఆలోచిస్తే అలా ఒక దగ్గరికి వెళ్ళిన వెంటనే ఇంకొకరు అలా నెట్వర్క్ వెంటనే అనేది ఎవరు కూడా చెప్పడానికి యాక్సెస్ అనేది ఎవరు అందరూ అనుమానం పడతారు. లేదంటే నెక్స్ట్ వాళ్ళకి తెలియకుండా, అంటే మనం చాలా సినిమాలు చూస్తూనే ఉంటాం, పోలీసులు వచ్చారనో ఇంకెవరు వచ్చారని చెప్పి అంత ఫ్రీక్వెంట్ గా అనేది మనం యాక్సెస్ ఇవ్వం నెక్స్ట్ ఆ నెట్వర్క్ లో ఉన్న వాళ్ళు ఎవరు అనేది. బట్ ఇక్కడ ఒక 30 సెకండ్స్ లో మొత్తం చాలా ఫాస్ట్ గా లాగేశారనమాట ఆ సీన్ మొత్తం. అది ఒకటి నేచురల్ గా లేదు. అండ్ సెకండ్ వచ్చేసి ఇద్దరు అభితో ఎవరైతే హెల్ప్ చేస్తారో ఆ ఇద్దరు మర్డర్స్ ఉన్నారు కదా, వాళ్ళు వచ్చేసి ఓకే ప్రీతియే తను చూసింది కాబట్టి తనే గుర్తుపట్టగలదు వాళ్ళు. ఓకే, బట్ వాళ్ళిద్దరు 2 ఫోటోగ్రాఫ్స్ తీసుకొచ్చి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అనేది ప్రీతి వెంటనే చెప్పేస్తూ ఉంటుంది. బట్ ఓకే, వాళ్ళ ఫోటో స్టైల్లో ఉన్నాయి అంటే అదే ఫేస్బుక్ నుంచో ఎక్కడ సంపాదించింది అని అనుకుందాం. బట్ ఎలా తెలుసుకోగలిగింది అనేది ఒక బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది 2-3 షార్ట్స్ లో కూడా మనకి ఏం చూపించలేదు. జస్ట్ అలా ఒక రీల్ అలా వెళ్ళిపోయింది అంతే. అదొకటి కొంచెం న్యాచురల్ గా కనిపించలేదు. నెక్స్ట్ వచ్చేసి అది ఫైనల్ గా మనకి విలనని అర్థమైంది. కానీ ఫస్ట్ అవని దగ్గర యాక్ట్ చేస్తున్నాడు కదా, యాక్ట్ చేస్తున్నప్పుడు ప్రీతి అనే ఒక డెడ్ బాడీని కబోర్డ్ లో పెట్టి వెళ్ళిపోయాడు అన్నంత వరకు అతనికి తెలుసు. అవని వరకు అయితే అసలు ఆ బాడీ అక్కడ కబోర్డ్ లో ఎక్కడి నుంచి వచ్చింది అన్నట్టుగా యాక్ట్ చేయాలి. అలాంటప్పుడు తనే అంటాడు ఓకే మీ బాబాయ్ ఇలాగా పెట్టేసి చనిపోయి ఉండొచ్చు అయితే అని తను అంటాడు. ఓకే, ఇట్స్ ఫైన్. ఎప్పుడైతే అవని మనం ఈ డెడ్ బాడీని పూర్తి చేద్దాము కనుమలేకుండా చేయాలి అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అవనికి తెలియదు కాబట్టి అవని దగ్గర యాక్ట్ చేయాలనుకునేవాడు ఎవరైనా సరే ఫస్ట్ ఏమాట అనాలి, ఫస్ట్ ఇలాగా దాచిపెట్టడం ఎందుకు, లేదా పెట్టినప్పుడు పోలీసులు దొరికేస్తాం కదా అని 2-3 డైలాగ్స్ అయినా సరే అవనితో చెప్పాలి కదా. చెప్పిన తర్వాత అవని అవన్నీ ఆలోచిస్తున్నప్పుడు అప్పుడు అవని తను వద్దొద్దు మనం కామ్గానే మ్యాచ్ చేసేద్దాం అని మ్యానిపులేట్ చేయాలి ఏదో రకంగా. అది కొంచెం న్యాచురల్ గా ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ గా ఎప్పుడైతే అవని మనం ఈ 7 దాచేద్దాం అని కానీ వెంటనే అవి పెద్ద బ్యాగ్ ఉందా అంటాడు. అది అసలు అవని దగ్గర యాక్ట్ చేద్దాము అసలు నాకు తెలియదు అన్నట్టుగా ఉండాలి అనుకున్నవాడైనా అట్లీస్ట్ ఈ పోలీసులను ఇంకేదో అనాలి కదా, అలా అనలేదు. పెద్ద బ్యాగ్ ఉందా అని అంటే ఏదో ఇంట్లో బ్యాగ్ షాప్ ఉన్నట్టు. సో అది కొంచెం నాకు కామెడీగా అనిపించింది ఆ సీన్. అండ్ ఇంకోటి వచ్చేసి లాస్ట్ లో అవిని పోర్చడానికి తనతోనే డిగ్గింగ్ అంతా కూడా చేయిస్తారు కదా, ఈ ఎవరు అవని అండ్ ప్రీతి ప్లాన్ చేసి మరీ చేశారు. ఓకే, వాడిని పాత పెట్టడానికి వాడితోనే తగ్గించారు అని మనకు అర్థమైంది. సో ఫైనల్ గా అక్కడ అంత తెలివిగా చేశారు. ఓకే, బట్ అంత చేసిన తర్వాత ఇద్దరు కష్టపడి వాడిని పూర్తి చేసి ఆ దేంతో అయితే తవ్వారు ఆశావాల్సి అక్కడే పాడేసి వెళ్ళిపోతారు. నాకు అసలు అక్కడ ఎంత కామెడీ అనిపించింది అంటే ఇంత బాగా తీసిన డైరెక్టర్. సెకండ్ హాఫ్ వచ్చినప్పుడు కొంచెం ఓకే స్పీడ్ ఏదో పెంచాలని కొన్ని స్పీడ్ గా లాగాడు అనుకుందాం. బట్ ఎండింగ్ లాస్ట్ కొన్ని సెకండ్స్ కూడా ఎందుకు ఇలా చేశాడు అనిపించింది. అంటే ఇప్పుడు చిన్నపిల్లలు సముద్రం ఒడ్డున ఏదో మట్టిలో ఆడుకుంటున్నారు, గూళ్ళు కట్టుకుంటున్నారు, మట్టి గూళ్ళు అనుకుంటాం. అక్కడ కూడా వెంటనే అలా అమ్మ తెలిసిందని ఎవరు వెంటనే చేతులు దొరుకుని వచ్చేస్తారు కదా పిల్లలు. సేమ్ అలాగా ఇప్పుడు లేడీస్ ఇద్దరు కూడా వాడిని పూర్తి చేసి వెంటనే షావర్స్ అక్కడే కంఠంగా అని పాడేసి వెంటనే దులిపేసుకుని వచ్చేస్తారు. అది అసలు న్యాచురల్ గా అనిపించలేదు. అది వెంటనే పూర్తి చేసి అలా అక్కడే అవి షావర్స్ పాడేసి అలా రావడం అనేది చాలా కామెడీగా అనిపించింది నాకైతే. అసలు న్యాచురల్ గా లేదు అది. అండ్ ఇంకోటి ఏంటంటే ఓకే అక్కడ అభితో శవాన్ని పోర్చడానికి అవని వెళ్ళినప్పుడు అక్కడ ఒక బకెట్ ని చూపిస్తారు. ఆ బకెట్ లో వాటర్ ఫిల్ అవుతూ ఉండడం చూపిస్తూ ఉంటారు. యాక్చువల్ గా ఆ బకెట్ లో అలా డ్రాప్స్ పడుతూ ఉంటాయి వాటర్. సరే నేను ఏమనుకున్నానంటే చాలా సింబాలిక్ గా డైరెక్టర్ చూపించినట్టున్నాడు. ఆ వాటర్ బకెట్ పూర్తిగా ఫిల్ అయ్యేంత వరకు లోపల ఈ సీన్ అనేది కంప్లీట్ అయిపోయింది, అంటే వితిన్ మినిట్స్ లో అయిపోయింది అన్నట్టు మనకి ఏదో అర్థం అవడానికి ఏదో సింబాలిక్ గా చూపించాడేమో అని అనుకుని అనుకున్నాను. అలా అంటే మనకి ఏది కూడా ఊరికే చూపించారు కదా స్క్రీన్ ముందు. సో నేను అలా అనుకున్నా. బట్ ఫైనల్ గా వచ్చినప్పటికీ వాళ్ళ షవర్స్ పడేసి ఇద్దరు లేడీస్ వెంటనే వచ్చి అక్కడ ఉన్న వాటర్ తో కడుక్కుంటే అప్పుడు అర్థమైంది ఇంటికి ఆ బకెట్ వాటర్ ట్యాప్ అవన్నీ పెట్టింది ఎందుకంటే పాప అమ్మాయిలు ఇద్దరు పూర్తి చేసిన తర్వాత చేతులు పాడైపోతాయి కాబట్టి చేతులు కట్టుకోవడం కోసమే నాకు అప్పుడు అర్థమైంది. ఇంకొక సీన్ కూడా అంత న్యాచురల్ గా లేదు. ఏంటంటే ఇప్పుడు ప్రీతి యాక్ట్ చేస్తుంది. ఓకే, రామ్ తో కలిసి లవర్ లా యాక్ట్ చేస్తుంది. టైం స్పెండ్ చేయడానికి మిడ్ నైట్ 2:30 దాటిన తర్వాతే వస్తుంది. ఓకే, అలా మనకి 2-3 టైమ్స్ చూపించినట్టున్నారు. ఓకే, బట్ ఆ లొకాలిటీ ఏమో అందరి ఇళ్ళ మధ్యలోనే ఉంటుంది. అదేం పెద్ద ఫామ్ హౌస్ లో సపరేట్ గా ఏమి ఉండదు. అలాంటప్పుడు ఒక అమ్మాయి ఒక ఫ్రెండ్ కోసం హెల్ప్ ఎంతైనా చేస్తుంది. అది అబ్బాయినా అమ్మాయినా ఫ్రెండ్షిప్ అనేది చేస్తారు. ఓకే, బట్ ఒక అమ్మాయి ఆ లొకాలిటీలోనే ఉంటూ అదే చుట్టుపక్కల ఇల్లంత దగ్గరగా ఉంటున్నప్పుడు ఈ అమ్మాయి అలాగా నైట్ 2:30 దాటిన తర్వాత వచ్చి యాక్ట్ చేస్తుంది. అది రియాలిటీ అయినా సరే అంత న్యాచురల్ గా లేదు. అది కూడా అంత నమ్మే విధంగా అనిపించలేదు. 2:30 దాటిన తర్వాత ఈ అమ్మాయి మాత్రం అన్నిసార్లు వస్తుంది. ఒకసారి అంటే ఓకే అన్నిసార్లు అయితే రాదు కదా. జనరల్ గా ఆలోచిస్తే
అక్కడ హెల్ప్ చేయడం ఇంపార్టెంటే, కానీ అక్కడ తను కూడా అమ్మాయి కాబట్టి తన గురించి కూడా ఆలోచించుకుంటుంది కదా బేసిక్ గా. సో అది కూడా నాకు స్టోరీ పరంగా వెళ్ళిపోయింది, కానీ అదొక న్యాచురల్ సీన్ లో అయితే అనిపించలేదు. ఇంకోటి వచ్చేసి లాస్ట్ పాయింట్ చెప్తున్నాను, ఈ పాయింట్ కొంచెం కామెడీగానే ఉంటుంది, బట్ నాలాంటి వాళ్ళు అయితే సినిమా అయిపోయిన తర్వాత ఇలాంటివి ఆలోచిస్తూ ఉంటారు. లవ్ చేసినాడు ఓకే, లవ్ చేసింది ఓకే, చేసినాడు అలా అయ్యాడు, లవ్ చేసింది ఇలా అయిపోయింది, పెళ్లి చేసుకున్నాడు అలా అయిపోయాడు, అంటే మొత్తానికి ముగ్గురు పోయారు ఫైనల్ గా. ఓకే, మధ్యలో అది ఇక్కడికి హెల్ప్ చేసిన ఇద్దరు పోయారు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు సవాల్ ఎక్కడైనా అనుకోకుండా ఏ ఇన్వెస్టిగేషన్ లోనన్నా బయటపడినా వాళ్ళు పోయారు కాబట్టి వాళ్ళ వరకు ప్రాబ్లం లేదు, కానీ అక్కడ కామన్ గా ఉన్న వాళ్ళు బతుకున్న వాళ్ళు ఒకే ఒకరు ఉన్నారు, వాళ్ళకి మాత్రమే ప్రాబ్లం ఉంది. ఆ చోకర్ ఎవరంటే అండ్ మీకు అనిపించిన ప్రోస్ కాన్స్ ఏంటో కూడా వచ్చి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఓకే, దట్స్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సీత సైనింగ్ ఆఫ్ టుడే. బై.